సుహాసిని ఆనంద్ గారు బీజేపీ తెలుగుదేశం జనసేన ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు కూడా ఓవరాల్గా మహిళలకు సంబంధించి ఇంత గవర్నమెంట్ ఇన్ని చేస్తూ ఉంటే కొన్ని పత్రికలు మా అక్క చెల్లెమ్మలకు అన్యాయం అని బ్యానర్ కథనాలు ఇస్తున్నాయి. ఇక్కడ 85,000 కోట్ల కుంభకోణం జరిగితే కనీసం వార్త కూడా ఇవ్వటానికి ఆసక్తి చూపని చంద్రబాబు గారి టైంలో ఐఎంజీ భరత్ భూములకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఆదేశించిన వార్తని ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం రాయు. కానీ అక్కా చెల్లెమ్మలకి ఎన్ని చేస్తున్నా ఇక్కడ అన్యాయం జరుగుతోందని ఒక పచ్చి అబద్ధపు వార్తని ఈనాడు బ్యానర్గా ఇచ్చింది. ఓవరాల్గా మహిళలకు సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి, ఏపీలో కానీ ఇతర దేశవ్యాప్తంగా. శ్రీనివాస్ గారు నమస్కారం. పురుషోత్తమ రెడ్డి గారికి నమస్తే. పద్మ గారికి, మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి కూడా కాబట్టి శివరాత్రి శుభాకాంక్షలు. స్త్రీ శక్తికి స్వరూపం అంటారు కాబట్టి అర్ధనారీశ్వర తత్వం ఈరోజు అన్నిట్లోనూ ముందుకు వెళ్తున్న మహిళలకి ఏ విధంగా ప్రభుత్వం చేయూతనిస్తేనే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తేనే మహిళలు ఏ రంగంలోనే ముందుకు వెళ్ళగలరు. అందులోనూ ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకి, మాతృవందన మహిళలకి, గర్భిణీ స్త్రీలకి అందరికీ కూడా చేస్తున్న పథకాలు కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్రంలోనూ కూడా ఈ పథకాలతో పాటు ఏ విధంగా అవి రీచ్ అవుతున్నాయి ప్రజలకి అని చెప్పి మనకి కూడా రాష్ట్రంలో ఒక అవేర్నెస్ క్యాంప్ ఈ మధ్య మీరందరూ కూడా చూశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని డిజిటల్ వ్యాన్స్ అని కూడా రాష్ట్రంలో నలుమూలలా తిరగడం జరిగింది. ప్రతి వాడవాడలా ఏమైతే స్కీమ్స్ ఉన్నాయో అవి ఏ విధంగా వాళ్ళు అమలు చేసుకోవాలి, దాంతో పాటు ఒక మెడికల్ క్యాంపు, ఒక డాక్టర్స్, నర్సెస్ అండ్ అప్లికేషన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉండిన పరిస్థితి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మన రాష్ట్రం వరకు కనుక మనం మాట్లాడితే 55,636 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 55,250 అంగన్వాడీ వర్కర్స్ ద్వారా ఇక్కడ ఒక 30 లక్షల మందికి ఇక్కడ యుక్త వయసులో ఉన్న బాలబాలికలకి, గర్భిణీ స్త్రీలకి, అంతేకాకుండా తల్లిల పోషణకి అన్నిటికీ కూడా ఇక్కడ వాళ్ళు లబ్ధి పొందుతున్న పరిస్థితి ఈ పథకాల ద్వారా. అదే కాకుండా ఉజాలా యోజన మీ అందరికీ తెలుసు, బేటీ బచావ్ బేటీ పడావ్. ఈ మధ్య రీసెంట్ గా వీటన్నిటిలోనూ ఇక్కడ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ఈ పోషణ్ అభియాన్ ద్వారా గ్రామాలలో కూడా 90% నిధులు కేంద్రం నుంచి సరఫరా అవుతున్నాయి. ఇవన్నీ ఎంతవరకు జరుగుతున్నాయి అన్నది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా అవన్నీ కూడా ఏ విధంగా రీచ్ అవుతున్నాయి అన్నది కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకా మహిళల భద్రత విషయానికి వస్తే ఏ విధంగా ఒక కేసెస్ కానీ ఒక క్రిమినల్ యాక్టివిటీస్ ని మనం అరికట్టడంలో ఎంతవరకు మన పాత్ర పోషించాము, ఎంతవరకు మన రాష్ట్రంలో ఇక ముందు అంటే ఇక్కడ మేము చూసాం వన్ స్టాప్ సెంటర్స్ కానీ, విమెన్ హెల్ప్ లైన్, నారీ అదాలత్ అని కూడా మేము పెట్టడం జరిగింది. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఇక్కడ దిశ యాప్ అని కూడా అన్నారు. దాని ద్వారా ఎంతవరకు వీళ్ళకి రక్షణ కల్పిస్తున్నాము, అందులోనూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ విధంగా బలపడి అవన్నీ అందుకునే పరిస్థితిలో మహిళలందరూ ఏ విధంగా ఉన్నారు అన్నది. కానీ కొంత దురదృష్టవశాత్తు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అంత మహిళలకి ఒక రక్షణ విషయంలో పూర్తిగా వాళ్ళకు ఒక చేయూత కానీ అంటే వాళ్ళకు అందుబాటులో ఉన్న వాటిని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా అంటే సుహాసిని గారు, మీరు ఇప్పుడు దాకా కేంద్రం చేసిన పథకాలన్నీ మహిళల్లో చైతన్యం వచ్చేసి తీసేసుకున్నట్టుగా చెప్పారు. ఓకే, మీ ఇష్టం, చెప్పండి, తప్పేం కాదు. దిశ యాప్ సంబంధించి కూడా మీరు అట్లా ఏదో విమర్శ చేయాలని చేయటం తప్పితే, నేను మొన్న ఒక రోజు చూశాను అనంతపురంలో ఒక మహిళ దిశ యాప్ అద్భుతంగా ఉంది అని ఇట్లా 5 సార్లు ఊపితే చాలు సార్ మాకు వస్తారని, బాబు అమ్మమ్మ ఓపొద్దని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ పొరపాటున అక్కడ వస్తారేమో. కాదు, కొంతమంది ఇబ్బంది వస్తే ఆర్టీసీ బస్సుల్లో కొంచెం అనుచితంగా వ్యవహరిస్తే వెంటనే పోలీసులు వచ్చి దిశ యాప్ ద్వారా వచ్చి పట్టుకున్న సందర్భాలు మీరు మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు ఇంకా డెవలప్ అవ్వండి అని చెప్పండి, కానీ మీలాంటి మహిళా నేతలు ఎంకరేజింగ్గా మాట్లాడండి, మహిళల్ని తగ్గు చేసేటట్లు కాకుండా. ఒకటి శ్రీనివాస్ గారు, ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థం
చేసుకోలేదు. మేము అన్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా లబ్ధి పొందడానికే ఇవన్నీ ప్రత్యేకంగా దృష్టి సారించి ఓకే. ఇంత లక్షల డేటాని ఎందుకు చెప్పాను, ఇవన్నీ వీళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి చెప్పాను. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేవి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ చేయూతని కానీ ఈ యొక్క యాప్ కానీ మనకి చట్టం కూడా మార్చి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మహిళల కోసం. కానీ కొందరు ఇంకా దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు అని చెప్పడం. Right. ఏంటంటే చట్టం చేసి పంపితే ఇంతవరకు కేంద్రం అందుబాటులో ఒప్పుకోలేదు. ఉన్నాయి, కానీ అందుబాటులో ఉన్నవి ఎంతవరకు రీచ్ అవుతున్నాయి మహిళలకి అన్నది డెఫినెట్లీ అది ఎప్పుడూ కూడా డిబేటబుల్ పాయింటే. Okay. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ఎంతవరకు కృషి చేస్తున్నాయి అండంలో ఇప్పుడు ఇక్కడున్న ప్రభుత్వమే ఏదైతే ఇక్కడ రూలింగ్ పార్టీ ఉందో 100% పూర్తి బాధ్యత తీసుకోవాలి. పొద్దున్న లేస్తే మనకి కొన్ని వ్యవహారాలు కూడా చూస్తున్నాం, కొన్ని విషయాలు. ఇప్పుడు నిజంగా కూడా ఈ రోజు డిబేట్ లో పద్మ గారు కూర్చోవడం కూడా ఒక ప్రశంసనీయం. ఎందుకంటే ఇవాళ షీ హాస్ టు కమ్. అందులోనూ రీసెంట్ గా మనం చూసాం, ఇప్పుడు ఆవిడ ఒక పదవిలో చేశాక ఇప్పుడు నిన్న ఐ థింక్ షీ రిజైన్డ్ అండ్ కేమ్. డెఫినెట్లీ అండి ఈ దీనిలో జనబాహుళ్యంలోకి రావాలి. ఎందుకంటే చాలా వరకు ఆవిడికి తెలుసో తెలీదో కానీ రాష్ట్రంలో కొన్ని కేసెస్ ఆవిడ వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు బ్యారియర్స్ అవుతున్నాయి, ఎందుకు అంటే ఇప్పుడు మామూలు స్త్రీగా కనుక సొసైటీలో తిరిగినప్పుడు ఓహో ఈ విషయాల్లో కూడా మనకు అవగాహన రావాలి, ఈ విషయాల్లో కూడా మనం కొంత జాగరూకతతో వ్యవహరించాలి, ఈ విషయాల్లో కూడా మహిళలకి యుక్త వయసులో ఉన్న బాలబాలికలకి ఇంకొంత దీనిపైన మనం చర్యలు తీసుకోవాలి అన్న ఒక అవగాహన కూడా వచ్చే అవకాశం ఉంది. పదవిలో ఉన్నప్పుడు ఇటువంటివి ఇంకా వెళ్ళలేదు, సరైన చర్యలు తీసుకోలేదు అన్నది మనం ఫేస్ చేసాం ఈ రాష్ట్రంలో.